హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ రిసార్ట్లోనే ఉన్నాము. ఇప్పుడు టైం 6 అయింది. అందరం 5 o'clockకి లెగిసి అందరం రెడీ అయిపోయాము. ఎందుకంటే 6:30కి మేము స్లాట్ బుక్ చేసుకున్నాము. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుకున్నాము. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇది చాలా సేఫ్ ప్లేస్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్నీ 8 బైక్స్ తీసుకెళ్ళడం కష్టం కాబట్టి అక్కడెక్కడ పార్క్ చేస్తామో తెలీదు. సో ఇంటర్సెప్టర్, హిమాలయన్, కేటీఎం అడ్వెంచర్, ఇంకా హిస్టరీ ట్రిపుల్ 4 బైక్స్ తీసుకువెళ్తున్నాము. ఇదే ఈ రిసార్ట్. చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి దానిలో వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నా? టూల్ కిటా? ఏంటది? శాండ్విచా? ఓహో ఓహో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ టైం నడుపుతున్నా కేటీఎం అడ్వెంచర్ 390. దీనికంటే నా BMW టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫారెస్ట్ ఎంట్రీ గేట్కి వెళ్తున్నాము. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ స్పాట్ చేయడానికి. ఇప్పుడు మేము బైక్స్ వేసుకుని ఒక ప్లేస్కి వెళ్తాము. అక్కడ పెట్టేసి వాళ్ళ జిప్సీలో డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాము. మరి అక్కడికి హెల్మెట్ ఎలా చేస్తారో తెలియదు. ఫోన్ అయితే ఎలా చేయరంట. ఒకవేళ హెల్మెట్ ఎలా చేస్తే నేను వ్లాగ్ చేస్తాను, లేదంటే అప్పుడు ఆలోచిద్దాం. నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, నా లాస్ట్ వ్లాగ్. దానికి ఎంత కష్టాలు పడ్డానంటే ఇక్కడ సిగ్నల్ లేదు, నో జియో, నో ఎయిర్టెల్, అసలు ఏ నెట్వర్క్ పని చేయట్లేదు. అసలు కాల్స్ చేసుకోవడానికే లేదు ఇక్కడ మాకు. సో రిసార్ట్ అతన్ని అడిగాను, ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఆ టవర్, సిగ్నల్ టవర్ ఎక్కడ ఉంటుంది అంటే, ఈ డైరెక్షన్లో వెళ్ళండి, ముందుకెళ్తే మీకు టవర్స్ కనిపిస్తాయి అంటే, ఆ టవర్స్ దగ్గరికి వెళ్ళిపోయి పక్కనే కూర్చున్నాను. ఆ టవర్ పక్కన కూర్చున్నా సరే నాకు సిగ్నల్ రావట్లేదు. అప్పుడు ఆ ఊర్లో ఒక అతన్ని పిలిచి అతని ఫోన్ తీసుకుని, అతను లోకల్ సిమ్ కదా, సో అతనికి వస్తుంది అనమాట. అతని ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసి అతనికి ఆ రీఛార్జ్ చేసి నేను యూస్ చేసుకుని వ్లాగ్ అప్లోడ్ చేసుకుని వెళ్ళాను. నేను సిగ్నల్ టవర్స్ అని చెప్పాను కదా, ఒకటి ఇదేమో జియోది, అది ఐడియాది. ఇక్కడ కూర్చున్నాం. నిన్న మేము 6:30కి అక్కడ ఉండాలి. మా స్లాట్ టైమింగ్ ఆన్ టైం ఉండాలంట అక్కడ. ఇప్పుడు మేము ఈ ఓపెన్ జిప్సీస్లో వెళ్తాము. ఇక్కడ ఓన్లీ టైగర్స్ ఉంటాయన్నా? టైగర్స్ కనిపిస్తే చాలు మనకి, వేరే అన్ని ఉంటాయి, పక్కా ఉంటాయి. సమ్మర్లో వాటర్ దగ్గరికి వస్తుంది, అయితే నాకు అవసరం లేదు. అచ్చా, సో ఇప్పుడు స్పాట్ చేయడం కష్టమా అన్న? అచ్చా, సో బేసిక్గా సమ్మర్లో వాటర్ కోసం వస్తాయంట. ఇప్పుడు కొంచెం స్పాట్ చేయడం కష్టమే అంట. ఎక్కడికో వెళ్తున్నాము, తీసుకెళ్ళిపోతున్నారు. ఇదేమో ఓపెన్ ఉంది, మొబైల్స్ ఎలవ్ లేదంట. మరి అదేంటో తెలీదు. కెమెరాకి మాత్రం ఛార్జ్ చేస్తున్నారు. అతనికి నా హెల్మెట్కి గోప్రో ఉందని తెలీదు. సమ్మర్లో మొత్తం ఇక్కడే ఉంటాయంట. మరి ఇప్పుడైతే కనిపించలేదు. కాదు, వీళ్ళు ఇండిమ్యూనిటీ ఏం సైన్ చేసుకోరా అన్న? మీకేమైనా అయితే మాకు సంబంధం లేదు. మేము ఒక 4 hours దీనిలోనే ఉంటామంట. 50 kilometers అంట. మొత్తం ఫారెస్ట్ మొత్తం తిరుగుతామంట. ఇక్కడ టైగర్ది ఫుట్ ప్రింట్ ఉంది. ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ ఎక్కడో ఉంటుంది అన్న. డ్రైవింగ్లో చూడడం ఏంటన్నా ఫుట్ ప్రింట్? అక్కడి నుంచి ఉండి ఇలా ఉంది, మళ్ళీ లోపలికి బయటకు రామా. అది వచ్చిన తర్వాత అందరం సైలెంట్ అయిపోతాం కదా. ఒక నిమిషం. మేమైతే ఒక 3 hours నుంచి హెవీ ట్రై చేస్తున్నాము. ఇప్పుడు 9 అయింది. నేనైతే పత్లీనే వెతుకుతున్నా. పార్టీకి వెళ్ళి లేట్ అయింది రాత్రి. ఇంకా మాకు కనిపించలేదు ఒక్కటి కూడా. మొత్తం చాలా వరకు ఫుట్ ప్రింట్సే కనిపించాయి. అసలు ఒకటైనా కనిపిస్తుంది అంటారా ఈరోజు? ఐ హోప్ సో. ఇక్కడెక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా కనిపించట్లే అన్న. ఆ ముందేంటన్నా అది మంకీ, అది నంగూరా? ఓకే. ఈరోజు మనం ఏం చూసాం? అడవి పందులు, జింకలు, కోతి. ఏం కనిపించలేదా? ఇదే లాస్ట్ హోప్ అంట, లాస్ట్ పాయింట్ ఇది. కనిపిస్తే ఇక్కడ కనిపించాలి, లేదంటే ఈ 4 hours వేస్ట్ అయిపోయినట్టే. వీళ్ళు చెప్పేది ఏంటంటే సమ్మర్లో అయితేనే ఎక్కువ
కనిపిస్తాయి. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో కనిపించడం చాలా కష్టం అని అన్నారు. నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అన్న. కూర్చోండి. మనం ఎప్పుడు చూడాలనుకుంటే ఇప్పుడు టైగర్ని చూడలేము. టైగర్కి మనం చూడాలనిపించినా చూడగలుగుతామంట. అదే అయింది ఈరోజు. 4 hours కష్టపడ్డాం కానీ ఎవరు టైగర్ని చూడలేదు. మళ్ళీ సమ్మర్లో వస్తే మాత్రం 100% చూడొచ్చు అంట. వాటర్ తాగడానికి వస్తాయి కదా, ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వాటర్ ఉంటాయి. నైట్ కూడా బైక్ వేసుకొని తిరుగుతా, ఈ రోడ్స్ పైన కూడా వచ్చేస్తాయంట. మీరు ఇక్కడికే రావక్కర్లేదు, మీరు రోడ్ పైన తిరిగినా సరే మీకు కనిపించే ఛాన్స్ ఉంటుంది. నైట్ టైం చూడండి అంటున్నారు. సో నైట్ జిఎస్ తీసుకుని బయటికి వస్తాను. ఇప్పుడు టైం 3:48, ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట, అక్కడ కూడా వెళ్ళి వస్తాము. అన్ని బైక్స్ తీసుకెళ్తాం, మోస్ట్లీ 10 hour ఒక్కటి వదిలేస్తాము. ఎందుకంటే ఈ రోడ్స్లో డ్రైవ్ చేయలేము, అందుకే నేను కూడా 10 hour తీసుకుని రాలేదు. ఇందాక వీలీస్ చేసా దీంతో స్టాపీస్ కూడా భలే చేయొచ్చు. ఒక స్టాపీ చేద్దాం. వీడియోలో బయట నుంచి చూస్తేనే స్టాపీ తెలుస్తుంది, దీనిలో అంత తెలియదు హైట్ అంతా. నా బ్యాక్ ఇరిగిపోయింది. అబ్బా, నా ఫుల్ గేర్ లేదు, అందుకే ఇంకా ఎక్కువ చేయట్లేదు. అన్న స్లోగా వస్తుంటే నేను టైగర్ అనుకుని ఎక్సైట్ అయ్యా అన్న. ఇవి కదా. హలో, మోడ్స్ మార్చేద్దాం. నో మోర్ వీలీస్, నో మోర్ స్టాపీస్. మాకు ఇక్కడ లోకల్ వాళ్ళతో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు అని ఆ రిసార్ట్ అతన్ని కూడా మాతో తీసుకొచ్చాము. ఎవరినైనా రూట్ అడగాలన్నా ఏదైనా కొంచెం హెల్ప్ ఉంటాడు అని. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వెళ్తున్నాము, అట్లీస్ట్ రిటర్న్లో మిస్ అవ్వకుండా అయినా ఉంటాం. ఇక్కడ ఏదైనా సిగ్నల్ లేదు. జిఎస్ఏ తీసుకుని వచ్చి మంచి పని చేశాను యాక్చువల్లీ, ఇదే అనుకుంటా. కానీ పైకి వెళ్ళాలి, ట్రై చేద్దాము. ఇంత దూరం వచ్చేస్తున్నాను, పొరపాటున బైక్ డ్రాప్ చేశానంటే లిఫ్ట్ చేయాలంటే నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని రావాలి ఎవరినైనా. మొబైల్ సిగ్నల్స్ లేవు, ఏం లేవు. ఆహా, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ తిప్పడం కంటే కిందకి వెళ్ళిపోవడం బెటర్ ఏమో, బట్ జారిపోతే అయిపోతా. ఇక పిచ్ లైట్ ఏదైతే అది అయింది, బైక్ దించేస్తా. పర్లేదు, స్మూత్గానే ఉంది. ఓ
ఈ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరు డిస్టర్బ్ చేయరు మనల్ని. ప్రశాంతంగా పొద్దున సాయంత్రం వరకైనా ఉండొచ్చు. సో మంచి పిక్చర్స్ తీసుకున్నాము. మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూస్తారా వెళ్ళైనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రూమ్కి స్టార్ట్ అయిపోతాను నేనైతే. రేపు మార్నింగ్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఈ 2-3 డేస్ చాలా చిన్నగా ఉన్నాయి. 1 డేలోనే ఉంది. పొద్దున సాయంత్రం వెళ్ళిపోతున్నట్టుంది మాకు. లెట్స్ గో. యాక్చువల్లీ వర్షం పడేలా ఉంది, అందుకే తొందరగా ఎస్కేప్ అయిపోతున్నాం. ఎక్స్క్యూజ్ మీ. సడన్గా వర్షం చంపేస్తుంది. ఏంటిది బ్రో? హెల్మెట్ ఉంది, ఇట్లా సూదుల్లా గుర్తుకుంటా. సేమ్ ఇక్కడ నాకు ఈ టైంలో ఆగడం కంటే వెళ్ళిపోవడం మంచిది, అందుకే వెళ్ళిపోతున్నాను. రాళ్ళతో కొడుతున్నట్టుంది. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 1-2 మినిట్స్ అంతే. So yeah, that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.